మేమైతే ఎప్పుడు భద్రాచలం వచ్చేసాం. భద్రాచలం వచ్చేసి గుడి మొత్తం. ఇదైతే భద్రాచలం అండి, గోదావరి. అంటే కార్తీక మాసంలో వెళ్ళాము నది స్నానం చేసి దీపాలు వెలిగించడానికి. కార్తీక పౌర్ణమికి ముందే వెళ్ళాము కాబట్టి అంత రష్ ఏం లేదు, నార్మల్గా ఉంది. ఇది టెంపుల్ వాతావరణం కూడా చాలా బాగుంది. అంటే రష్ ఏం లేకపోవడం వల్ల ప్రశాంతంగా దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోయింది. అటు చూస్తే గోశాల అండ్ అంటే పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మ్యారేజ్ జరుగుతుంది. ఇదంతా భద్రాచలం అంటే పైన టెంపుల్ ముందు. ఇక్కడ అంటే కార్తీక మాసం కాబట్టి ఇక్కడ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. ఈ స్టాండ్లో అయితే దీపాలు పెట్టుకోవచ్చు. అంటే పక్కనే దీపాలు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ 365 ఒత్తుల నుండి స్టార్ట్ అండి. దీపాలన్నీ అక్కడ కొనుక్కోవచ్చు. ఈ దారి ఉంది కదా, ఈ దారి గుండా లోపలికి వెళ్తే రాముల వారు కనబడతారు. అయితే మొబైల్ ఏలో లేకపోవడం వల్ల మొబైల్ అయితే లోపలికి తీసుకొని వెళ్ళలేదు. ఇక్కడ పూజలు వాటికి సంబంధించిన రేట్స్ ఉన్నాయి. ఇక్కడ లోపల చూసినట్టయితే గజస్తంభం కనబడుతూ ఉంటుంది. రాముల వారి దర్శనం అయిపోయి బయటికి రాగానే ఎదురుగా హనుమంతుడి టెంపుల్ ఉంటుంది. అక్కడ మనకు కనబడుతుంది జై హనుమాన్. అండ్ ఇలా బయటికి వచ్చేస్తే టెంపుల్ నుండి కిందికి చూస్తే మొత్తం అంటే షాపింగ్ ఉంటుంది, షాపింగ్ కాంప్లెక్స్. ఇక్కడ అంటే బయటికి వెళ్ళే రూట్లో కూడా ఆ గోడల మీద రాముల వారి అంటే కల్చర్ కానీ అవన్నీ మనకు కనబడుతుంటాయి. చాలా బాగుంటుంది. ఇదంతా మనం చూసినట్టయితే షాపింగ్ కూడా చిన్నపిల్లలకు కానీ అంటే మనకి పెట్టుకోవడానికి కూడా కొన్ని సామాన్లు ఇక్కడ దొరుకుతాయి. అండ్ దేవుళ్ళ ఫొటోస్ కానీ ఫ్రేమ్స్ కానీ చాలా బాగున్నాయి. Like and subscribe. Please like and subscribe.